నా పేరు రేపల్లి యోగప్రకాష్ ఎలియాస్ రాము, కోడూరు మండలం, కృష్ణా జిల్లా. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ఇక్కడ దివిసీమలోనే మేజర్ డ్రైను, అలాగే చాలా హై లెవెల్లో వాటర్ ఎప్పుడూ ప్రవహించేటువంటి డ్రైన్ ఎడమగట్టు మీద ఉన్నాం. ఇక్కడ న్యూరాలి డ్రైన్ క్యాచ్మెంట్ ఏరియా చాలా కోడూరు మండల తీర గ్రామాలు, అలాగే కాలువ చివరి భూములతో సాగు దానికి సంబంధించి ఉన్నటువంటి ఆయకట్టు అక్కడ ఉంది. ఆక్వా రైతులు ఈ హెవీగా వాటర్ ఫ్లో ఉన్నటువంటి ఎప్పుడు పై లెవెల్లో ఉన్న రత్నకోడి నుంచి అక్రమంగా ఎవరి చట్టబద్ధమైనటువంటి పద్ధతిలో కాకుండా అక్రమంగా తూములు వేశారు. దీనివల్ల న్యూరాలి డ్రైన్ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి వరి పంట పొలాలు దాదాపు 5,000 ఎకరాలు చాలా కంటిన్యూగా 5-6 ఏళ్ళ నుంచి ముంపుకు గురవుతూ ఉన్నాయి. ఈ వ్యత్యాసాన్ని డ్రైనేజీ అధికారులు తెలిసి కూడా ఈ రత్నకోడికి న్యూరాలి డ్రైన్కి ఉన్నటువంటి వ్యత్యాసం, ఈ జరుగుతున్న అపకారం తెలిసి కూడా వరుసగా అనేక పిటిషన్లు ఈ 4-5 ఏళ్ళ నుంచి ఇక్కడ రైతులు అందరూ కూడా ఇస్తూనే ఉన్నారు. నష్టపోతున్న రైతులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికి కూడా అవుట్ఫాల్ సొల్యూషన్ మరమ్మతులకేమో నిధులు లేవని చెప్తా ఉన్నారు. ఓ 3-4 మీటర్ సైజు పైపుల్ని అక్రమంగా వేసిన వాటిని తీసుకొచ్చి తొలగించడానికి కూడా వీళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు. దీనికి మరి ఏ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు రావాలో, ప్రపంచ బ్యాంకు నిధులు రావాలో అర్థం కావట్లేదు. పొంతనలేని సమాధానాలు చెబుతూ ఉన్నారు. వెంటనే ఈ పద్ధతికి స్వస్తి చెప్పి ఈ అక్రమ తూముల్ని తొలగించి ఈ వరుసగా 5-6 ఏళ్ళ నుంచి నష్టపోతున్నటువంటి న్యూరాలి డ్రైన్ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న ఆహార పంట పండించుకునేటువంటి రైతుల్ని కాపాడవలసిందిగా కోరుతా ఉన్నాం.